సంఘమా, మన పిలుపు కోరం దేవ్. మన పిలుపు దేవుని యొక్క ముఖకాంతిలో జీవించే పిలుపు, దేవుని యొక్క ముఖకాంతిని ప్రకాశింపచేసే పిలుపు, దేవుని యొక్క ముఖకాంతిలో యెహోవా ఏర్పరచినటువంటి విశ్వ మానవ జీవన విధానంలో జీవించటానికి ప్రభు మనల్ని పిలిచాడు. అదే నూతన ఇశ్రాయేలు అనంటే. క్రొత్త సృష్టి పొందిన సమాజం ఈ సమాజం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆఖరికి పైన ఉన్నటువంటి వచనం గనక మనం చూసుకుంటే, సున్నతి పొందుట ఎందైనను పొందకపోవుట ఎందైనను ఏమీ లేదు, కానీ క్రొత్త సృష్టి పొందుట ఎందే అంతా ఉంది. క్రొత్త సృష్టి, నూతన సృష్టిగా మారటం. నూతన సృష్టిగా మారటానికి గల కారణం ఆయన కనుదృష్టి మన మీద ఉండటం, ఆయన ముఖకాంతి మన పైన ప్రజ్వలింప చేయటం, ఆయన ముఖకాంతిలో మన జీవితాలను మనం సరిచేసుకుంటూ ఆ ముఖకాంతిని మన జీవితాలలో నుంచి 10 మందికి పంచటం. అలా 10 మందికి పంచినప్పుడు సమాజముల నిర్మాణం, సమాజముల నిర్మాణముతో పాటు దేశముల, రాజ్యముల నిర్మాణం. ఇది ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి పిలుపు. ఈ నియమము చొప్పున బ్రతుకు నూతన ఇశ్రాయేలుకు, అనగా దేవుని ఇశ్రాయేలుకు శుభము కలుగునుగాక అని పౌలు చెప్తాడు. ఏ నియమము? మత ప్రాతిపదికన జరిగే జీవితం కాదు, నూతన సృష్టి అనే జీవితం, మారు మనస్సు పొందిన జీవితం, రూపాంతరము చెందిన ఆలోచన విధానం. ఈ లోక మర్యాదకు దేవుని రాజ్య మర్యాదకు ఉన్న వ్యత్యాసం, ఈ లోక మర్యాదలో ప్రజల నుంచి దోచుకునే ప్రయత్నం చేస్తారు. ప్రజలు పొరుగువాడి నుండి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. ప్రజలు పొరుగువాడిపైన ఆధిపత్యం, అజమాయిషీ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రజలను విభజించుకుంటారు. ఈ లోక మర్యాదలో ప్రజలు తమను తాము హెచ్చించుకుంటారు. ఈ లోక మర్యాదలో ప్రజలు ధారాళముగా ఇవ్వలేని మనస్సు కలిగి ఉంటారు. ఈ లోక మర్యాదలో ప్రజలు క్షమించలేని మనస్సు కలిగి ఉంటారు. కరుణ చూపలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. కానీ రాజ్య మర్యాద, ఆయన మార్గములు మన మార్గముల కంటే భిన్నమైనవి అని యెషయా గ్రంథం 55వ అధ్యాయం చెబుతుంది. ఆకాశముకు భూమి ఎంత దూరమో మీ ఆలోచనలకు నా ఆలోచనలు, మీ మార్గములకు నా మార్గములు అంత వ్యత్యాసం కలిగి ఉన్నాయి అని యెహోవా దేవుడు ప్రకటిస్తున్నాడు. అయితే ఆయన రాజ్యములో ఆయన మార్గములను అనుసరించి జీవించే సమాజముగా, ఆయన మార్గములలో కొనసాగే సమాజముగా ఉండాలి అనంటే దానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఒకసారి నాతో పాటు బైబిల్ గ్రంథాన్ని తీయండి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా చెప్పారు. ఆయన యందు నిలిచి ఉంటే తప్ప మనము ఫలించము అన్న విషయాన్ని చెప్పారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోనికి పనికిరాని తీగెలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోతాడు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు, అవి కాలిపోతాయి. మనుషులకు ఆదర్శవంతముగా మనుషులను పోగు చేసి ఈ ద్రాక్షవల్లికి అంటు కట్టే విధంగా దేవుని ముఖారవిందము లేకపోతే దేవుని ముఖకాంతిలో బ్రతకమని మనల్ని పిలిచాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. విశ్వ మానవుడిగా లేకపోతే నూతన ఒకే ఒక్క శరీరముగా మానవులను నిర్మించటం కోసం, ఈ ప్రపంచమంతటిని దేవుని యొక్క సన్నిధితో నింపటం కోసం ఆయన ప్రణాళిక కలిగి ఉండి
తన కుమారుడైన యేసుక్రీస్తును మన వద్దకు పంపిస్తే ఆ కుమారుడు మనకేం చెప్తున్నాడు అనంటే, మీరు నమ్మారు, ఇప్పుడు మీరు సర్వ సృష్టిలోనికి వెళ్ళి ఈ సువార్త యొక్క కాంతిని ప్రకటించండి, అందరినీ శిష్యత్వంలోనికి కట్టండి అని చెప్పాడు. అయితే ఒకరిని కట్టటానికి ముందు శిష్యునికి ఉండాల్సినటువంటి లక్షణాలు, కూర్చున్నటువంటి నూతన సృష్టి సమాజానికి ఉండవలసినటువంటి లక్షణాలు, నూతన సృష్టి సమాజంలో ఉన్న ఇండివిజువల్ ప్రతి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు క్రీస్తుతో అంటు కట్టబడి ఉండటం, క్రీస్తులో నిలిచి ఉండటం. క్రీస్తులో నిలిచి ఉండటం అంటే ఏమిటి అన్న ప్రశ్న మనకు వస్తుంది. ఆయన యందు నిలిచి ఉంటే ఫలిస్తాం అని చెబుతోంది దేవుని వాక్యం. ఫలము ఏమిటి అని ఆలోచిస్తే క్రీస్తు ఏమని చెప్పాడు అనంటే, నేను మీకు నేర్పిన యావత్తును మీరు నేర్పండి. నేను మీకు ఏ విధంగా అయితే విధేయత నా తండ్రికి చూపించానో అలా నా మాటకు మీరు విధేయత చూపించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి. నేను నేర్పినవన్నీ సమాజానికి నేర్పండి, సంఘానికి నేర్పండి, దేశములను ఆ విధంగా పట్టండి, దేశములను ఆ విధంగా శిష్యత్వంలో నడిపించండి అని చెప్పాడు. ఇది నూతన ఇశ్రాయేలుకున్నటువంటి పిలుపు. సమాజముల నిర్మాణం, మత నిర్మాణం కాదు, శాఖల నిర్మాణం కాదు. సంఘమా, మన పిలుపు కోరం దేవ్, మన పిలుపు దేవుని యొక్క ముఖకాంతిలో జీవించే పిలుపు, దేవుని యొక్క ముఖకాంతిని ప్రకాశింపచేసే పిలుపు, దేవుని యొక్క ముఖకాంతిలో యెహోవా ఏర్పరచినటువంటి విశ్వ మానవ జీవన విధానంలో జీవించటానికి ప్రభు మనల్ని పిలిచాడు. అదే నూతన ఇశ్రాయేలు అనంటే. క్రొత్త సృష్టి పొందిన సమాజం ఈ సమాజం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఆఖరికి పైన ఉన్నటువంటి వచనం గనక మనం చూసుకుంటే, సున్నతి పొందుట ఎందైనను పొందకపోవుట ఎందైనను ఏమీ లేదు, కానీ క్రొత్త సృష్టి పొందుట ఎందే అంతా ఉంది. క్రొత్త సృష్టి, నూతన సృష్టిగా మారటం. నూతన సృష్టిగా మారటానికి గల కారణం ఆయన కనుదృష్టి మన మీద ఉండటం, ఆయన ముఖకాంతి మన పైన ప్రజ్వలింప చేయటం, ఆయన ముఖకాంతిలో మన జీవితాలను మనం సరిచేసుకుంటూ ఆ ముఖకాంతిని మన జీవితాల్లో నుంచి 10 మందికి పంచటం. అలా 10 మందికి పంచినప్పుడు సమాజముల నిర్మాణం, సమాజముల నిర్మాణముతో పాటు దేశముల, రాజ్యముల నిర్మాణం. ఇది ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి పిలుపు. ఈ నియమము చొప్పున బ్రతుకు నూతన ఇశ్రాయేలుకు, అనగా దేవుని ఇశ్రాయేలుకు శుభము కలుగునుగాక అని పౌలు చెప్తాడు. ఏ నియమము? మత ప్రాతిపదికన జరిగే జీవితం కాదు, నూతన సృష్టి అనే జీవితం, మారు మనస్సు పొందిన జీవితం, రూపాంతరము చెందిన ఆలోచన విధానం. ఈ లోక మర్యాదకు దేవుని రాజ్య మర్యాదకు ఉన్న వ్యత్యాసం, ఈ లోక మర్యాదలో ప్రజల నుంచి దోచుకునే ప్రయత్నం చేస్తారు, ప్రజలు పొరుగువాడి నుండి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు, ప్రజలు పొరుగువాడిపైన ఆధిపత్యం అజమాయిషీ చేసే ప్రయత్నం చేస్తారు, ప్రజలను విభజించుకుంటారు. ఈ లోక మర్యాదలో ప్రజలు తమను తాము హెచ్చించుకుంటారు. ఈ లోక మర్యాదలో ప్రజలు ధారాళముగా ఇవ్వలేని మనస్సు కలిగి ఉంటారు. ఈ లోక మర్యాదలో ప్రజలు క్షమించలేని మనస్సు కలిగి ఉంటారు, కరుణ చూపలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. కానీ రాజ్య మర్యాద, ఆయన మార్గములు మన మార్గముల కంటే భిన్నమైనవి అని యెషయా గ్రంథం 55వ అధ్యాయం చెబుతుంది. ఆకాశముకు భూమి ఎంత దూరమో మీ ఆలోచనలకు నా ఆలోచనలు, మీ మార్గములకు నా మార్గములు అంత వ్యత్యాసం కలిగి ఉన్నాయి అని యెహోవా దేవుడు ప్రకటిస్తున్నాడు. అయితే ఆయన రాజ్యములో ఆయన మార్గములను అనుసరించి జీవించే సమాజముగా, ఆయన మార్గములలో కొనసాగే సమాజముగా ఉండాలి అనంటే దానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఒకసారి నాతో పాటు బైబిల్ గ్రంథాన్ని తీయండి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా చెప్పారు, ఆయన యందు నిలిచి ఉంటే తప్ప మనము ఫలించము అన్న విషయాన్ని చెప్పారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని,
నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోనికి పనికిరాని తీగెలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరు ఫలించరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోతాడు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు, అవి కాలిపోతాయి. మనుషులకు ఆదర్శవంతముగా మనుషులను పోగు చేసి ఈ ద్రాక్షవల్లికి అంటు కట్టే విధంగా దేవుని ముఖార విందము లేకపోతే దేవుని ముఖ కాంతిలో బ్రతకమని మనల్ని పిలిచాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. విశ్వమానవుడిగా లేకపోతే నూతన ఒకే ఒక్క శరీరముగా మానవులను నిర్మించటం కోసం, ఈ ప్రపంచమంతటినీ దేవుని యొక్క సన్నిధితో నింపటం కోసం ఆయన ప్రణాళిక కలిగి ఉండి తన కుమారుడైన యేసుక్రీస్తును మన వద్దకు పంపిస్తే, ఆ కుమారుడు మనకేం చెప్తున్నాడు అనంటే, మీరు నమ్మారు, ఇప్పుడు మీరు సర్వ సృష్టిలోనికి వెళ్ళి ఈ సువార్త యొక్క కాంతిని ప్రకటించండి, అందరినీ శిష్యత్వంలోనికి కట్టండి అని చెప్పాడు. అయితే ఒకరిని కట్టటానికి ముందు శిష్యునికి ఉండాల్సినటువంటి లక్షణాలు, కూర్చున్నటువంటి నూతన సృష్టి సమాజానికి ఉండవలసినటువంటి లక్షణాలు, నూతన సృష్టి సమాజంలో ఉన్న ఇండివిజువల్ ప్రతి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు క్రీస్తుతో అంటు కట్టబడి ఉండటం, క్రీస్తులో నిలిచి ఉండటం. క్రీస్తులో నిలిచి ఉండటం అంటే ఏమిటి అన్న ప్రశ్న మనకు వస్తుంది. ఆయన యందు నిలిచి ఉంటే ఫలిస్తాం అని చెబుతోంది దేవుని వాక్యం. ఫలము ఏమిటి అని ఆలోచిస్తే క్రీస్తు ఏమని చెప్పాడు అనంటే, నేను మీకు నేర్పిన యావత్తును మీరు నేర్పండి. నేను మీకు ఏ విధంగా అయితే విధేయత నా తండ్రికి చూపించానో అలా నా మాటకు మీరు విధేయత చూపించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి. నేను నేర్పినవన్నీ సమాజానికి నేర్పండి, సంఘానికి నేర్పండి. దేశములను ఆ విధంగా పట్టండి, దేశములను ఆ విధంగా శిష్యత్వంలో నడిపించండి అని చెప్పాడు. ఇది నూతన ఇశ్రాయేలుకున్నటువంటి పిలుపు. సమాజముల నిర్మాణం, మత నిర్మాణం కాదు, శాఖల నిర్మాణం కానీ రెమా వైపుకు ప్రయాణించాలి. దేవుని వాక్యము అన్న చోట లొగోస్ అన్న పదాన్ని ఉపయోగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే రెమా అన్నటువంటి ఎక్స్పీరియన్స్తో కూడినటువంటి వాక్యం, అనగా అనుభవముతో కూడినటువంటి వాక్యము, నీతో వ్యక్తిగతంగా దేవుడు నేర్పిస్తున్నటువంటి వాక్యము. రెమా అన్నటువంటి అనుభవం, దేవుడు మాట్లాడుతుండగా వినేటటువంటి అనుభవం, దేవుడు నడిపిస్తూ ఉండగా ఆయనతో పాటి నడిచే అనుభవం, దేవుడు చెబుతూ ఉండగా విధేయతతో ఆ పనులు చేసే అనుభవం. దట్ ఈస్ రెమా. దట్ ఈస్ హౌ యూ కెన్ రిమైన్ ఇన్ క్రైస్ట్. లోగోస్ కావాలి, రెమా కూడా కావాలి. రెమా నీ ఇష్టం వచ్చిందాన్ని నువ్వు మనసులో అనుకుని ఇది రెమా అని అనుకుండేవు. నో 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 నో. రెమా ఆల్వేస్ కరెస్పాండ్స్ టు ద లొగోస్, లొగోస్ ఓన్లీ. లోగోస్ చెప్పేటటువంటి మాటతో ప్రతిసారి కూడా రెమా తప్పకుండా ఏకీభవించి తీరుతుంది. అలా ఏకీభవించకపోతే అది దేవుని వైపు నుంచి వచ్చినటువంటి మాట కాదు. సో ఈ అనుభవ జ్ఞానంలో మీరు దినదిన ప్రవర్తమానంగా క్రీస్తునందు ఇమిడి ఉన్నారా, అంటు కట్టబడి ఉన్నారా అన్నది ప్రశ్న. ఫలించాలంటే, దేవుని ముఖకాంతి మీ జీవితంలో నుంచి 10 మందికి వెళ్ళాలి అనంటే ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండటం అనంటే వాక్యమందు నిలిచి ఉండటం. కేవలం లోగోస్ లో కాదు, రెమాలో కూడా
నిలిచి ఉండటం. మొదటి పేతురు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. నిలిచి ఉంటే వాక్యములో మీరేం చేస్తారు అనంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై ఉంటారు. పరుల పట్ల, ఇతరుల పట్ల ప్రశ్నలు అడిగే వారి పట్ల, ముఖ్యముగా ఇంతకుముందు మన పాస్టర్ గారు చెప్పినట్లుగా వాక్యము ఇక్కడ సమృద్ధిగా ఉంది, కానీ మెల్లిమెల్లిగా అడ్డు అన్నది పెరుగుతూ వస్తోంది. మెల్లిమెల్లిగా మిమ్మల్ని ప్రశ్నించే వారి సంఖ్య పెరిగిపోతోంది. మెల్లిమెల్లిగా మీ పైన ఒత్తిడి తీసుకుని వచ్చే సమూహాలు పెరిగిపోతున్నాయి. అటువంటి సమయంలో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను బట్టి హేతువు అడిగే ప్రతి వారికి, ఎందుకయ్యా నువ్వు స్థితప్రజ్ఞుడిలాగా ఎప్పుడు చూసినా కానీ అంత కూల్గా, అంత కామ్గా ఉంటావేంటి? నేను చాలా చర్చల్లో పాల్గొంటూ ఉంటాను. నాతో చర్చించేవారు వేరు మత ప్రాతినిధ్యాల్లో నుంచి వస్తారు. ముస్లింలు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఏథీయిస్టులు అవ్వచ్చు, వగేరా. వారు కొన్నిసార్లు చాలా కోపగించుకుంటారు, చాలా విరుచుకుపడే ప్రయత్నం చేస్తారు. ప్రవీణ్ గారు మీరు చేస్తున్న, కానీ చిరునవ్వు చెక్కు చెదరకుండా వారితో మాట్లాడి వారు ఎంత ఇబ్బంది పడుతున్నా వారిని తిరిగి షేక్ హ్యాండ్ ఇచ్చి వారిని ఆలింగనం చేసుకోగలిగేటటువంటి మనసు, ప్రభు కృప, ప్రభువును ఆనుకుంటే వచ్చేటటువంటి వైఖరి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీ నిరీక్షణను బట్టి హేతువు అడిగే ప్రతివాడికిని సాత్వికముతోనూ భయముతోనూ ఏం చెప్పాలి? సమాధానం చెప్పాలి. ఆ సమాధానం అన్నది రెమాతో రాదు, లొగోస్తో వస్తుంది. కేవలం లొగోస్ ఉంటే కూడా రాదు, రెమా కావాలి. ఒకసారి అనుకోకుండా నాకు హిందీ రాదు, ఏమీ రాదు. నేను కొత్తగా అప్పుడప్పుడే మధ్యప్రదేశ్లోని ఇందోర్ అనే పట్టణంలో పరిచర్య కోసం మిషనరీగా వెళ్ళాను. 11 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. నేను వెళ్ళిన కొద్ది రోజులకే నన్ను ఒక స్థానికంగా ఉన్న టెలివిజన్ ఛానల్ వాళ్ళు పిలిచారు. నేను వెళ్ళాను, కూర్చున్నాను. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ, అవునండి మేము కాలుస్తాం, మీరు ఎందుకు పూడుస్తారు అని అడిగారు. అంటే చనిపోతే శవాన్ని, పార్థివ దేహం అంటాం కదా, మేమైతే కాలుస్తాం, మీరు ఎందుకు పూడుస్తారు అని అడిగారు. నేను ఎప్పుడూ చదవలేదు, నాకు తెలియదు, ఏం చెప్పాలో నాకు తెలియదు. కానీ తడువుకోకుండా, క్షణం తీరిక ఆలోచించకుండా నేను ఒక సమాధానం చెప్పాను. చెప్పిన సమాధానానికి నేనే నివ్వెరపోయాను. నాకే కనువిప్పు కలిగింది. అదేమిటి అనంటే, మా దేవుడు మమ్మల్ని మట్టి నుండి చేశాడు, తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. మట్టి నుంచి వచ్చిన మమ్మల్ని మట్టిలోనే అందుకే మట్టిలోనే కప్పి పెడతాం అని చెప్పాను. నేను బయటకు వచ్చి ఆలోచించాను, నేను ఎక్కడ చదివాను ఇది? నాకు ఎలా తెలుసు ఇది? నేను కేవలం ప్రభువును తెలుసుకుని తక్కువ సంవత్సరాలు, మహా అయితే 1.5-2 సంవత్సరాలు. నేను ఎలా చెప్పగలిగాను? రెమా, స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, పరిశుద్ధాత్ముని యొక్క అంక్షన్ అండ్ అనాయింటింగ్. ఇఫ్ యూ వాంట్ టు రిమైన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు నిలిచి ఉండాలి అనంటే, ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని వాక్యమును నీ హృదయంలో, నీ జీవన విధానంలో ప్రతిరోజు తినేటటువంటి ఆహారంలాగా దాన్ని నువ్వు పాటించడం నేర్చుకో. అలా చేసినప్పుడు అలా చేయటానికి మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటం ముఖ్యం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. దిస్ ప్యాషన్ ఈ నూతన సమాజానికి, నూతన సృష్టి అనే సమాజానికి, దేవుని ముఖకాంతిలో బ్రతుకుతున్న సమాజానికి ఎప్పుడొస్తుంది అనంటే, మీ హృదయముల యందు
క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠింపబడితే వస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. 3వ అధ్యాయం 15 నుంచి. నిలకడగా ఉండుము కదా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. వేరే వాళ్లకు నీతి యందు శిక్షణ చేయటం కోసం, వేరే వాళ్లను ప్రోత్సహించటం కోసం, పరుణ్ణి ఖండించటం కోసం, పరుడి తప్పు దిద్దటం కోసం అని పొరపాటున అనుకుండేరు. అది చేతురు. కానీ ముందు మనలో వాక్యం అన్న దానిలో నిలిచి ఉండటం అంటే, ఈ వాక్యము ముందు నన్ను ఖండించాలి, ఈ వాక్యము నన్ను సరిచేయాలి, ఈ వాక్యము నా తప్పు దిద్దాలి, ఈ వాక్యము నా ఆలోచనలను మార్చాలి, దేవుని మార్గములను తెలపాలి. దేవుని మార్గములు, దేవుని ఆలోచనలు నా మార్గములు, నా ఆలోచనల కంటే భిన్నమైనవి అని మనం చూసుకున్నాం 55వ యెషయా గ్రంథములోని చాప్టర్లో. మన పిలుపు దేవుని ఆలోచన మేరకు మనల్ని మనం సరిచేసుకోవటం. దేవుని